మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ నేతలు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నారు. రానున్న రోజుల్లో తొర్రూరు మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేసి చూపిస్తాము అన్నారు యశస్విని రెడ్డి. తొర్రూరు మున్సిపాలిటీ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామనంటున్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డితో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల జోష్ కనిపిస్తున్నది. మొత్తం ఎక్కడ చూసినా కూడా మున్సిపల్ ఎన్నికల గురించి చర్చ జరుగుతున్నది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూస్తే తొర్రూరు మున్సిపల్ ఎన్నికపై అందరూ ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే డైనమిక్ లేడీ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ ప్రచారంలో ముందుకు కొనసాగుతున్నారు. చెప్పండి మేడం, మీరు ఈ 2 ఏళ్ల పాలనలో అంటే ఇక్కడ తొర్రూరు ప్రజలకు ఏం చేశారు, ఎలా మళ్ళీ ఓట్లాడుతున్నారు? ఈ 2 ఏళ్ల పాలనలో మొత్తం పాలకుర్తి నియోజకవర్గానికి విషయానికి వస్తే 2,000 కోట్లకు పైబడి అభివృద్ధి పనులు ఇప్పటికే తీసుకురాగలిగిన. మున్సిపాలిటీ విషయానికి వస్తే ఇప్పటిదాకా ఈ 2 ఇయర్స్లో 20 crores ఫండ్స్ తేయడం జరిగింది TUFIDC నుంచి. అందులో ఒక 5 కోట్లేమో మినీ ట్యాంక్ బండ్ ఇక్కడ అంతకుముందు మాజీ మంత్రి గారు ఉండి కూడా 8 ఏళ్ళు క్రితం దాన్ని జస్ట్ ప్రారంభించినారు. అంతేగాని ఒక 10% పనులు కూడా ఎక్కడ పూర్తి కాలేదు. అది 2 డిపార్ట్మెంట్స్ మధ్యలో చిక్కుముడి లెక్కుంటే అదంతా కూడా క్లియర్ చేపించి ఇప్పుడు అదొక ఆకారంలోకి వచ్చింది. ఇంకా కూడా అది వరకు చాలా కావాల్సింది ఉంది మినీ ట్యాంక్ బండ్. 5 crores కాకుండా ఇంకా అడిషనల్గా అవసరం ఉన్న పెట్టి అది డెవలప్మెంట్ చేపిస్తాం. ఇంకా 100 bedded హాస్పిటల్ కూడా మళ్ళీ పనులు ప్రారంభమవుతున్నాయి. ఇప్పుడు 10 సంవత్సరాలు పరిపాలించిండ్రు. 10 సంవత్సరాలు పరిపాలించి కూడా దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు. ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే వాళ్ళ అన్న మాటలు చాలా ఉన్నాయి, కానీ ఏది కూడా చెయ్యలేదు. వాళ్ళు చేయలేకపోయినారు కాబట్టి మేము చేస్తున్నాం కాబట్టి మరి వాళ్ళకి కళ్ళు గుడుతున్నాయి అని తప్ప ఏమనిపించట్లేదు. ఇంకోటి మహిళలను అంటే మహిళలను రెచ్చగొడతా ఉన్నారు. వాళ్ళు ఒక్కటి గుర్తు తెచ్చుకోవాల్సింది ఏంటంటే మహిళలకి 3,500 కోట్లది వడ్డీ లేని రుణాలు పావుల వడ్డీ ఇస్తామని చెప్పేసి ఇయ్యలేదు. ఇంకోటి అభయహస్తం కింద మహిళలు దాచుకున్న డబ్బులు 1,800 కోట్లు కూడా వాళ్ళు వాడుకోవడం జరిగింది. ఈరోజు వాళ్ళు మహిళల గురించి మాట్లాడుతుంటే అందులో ఈ నియోజకవర్గంలో స్త్రీనిధిలో కూడా మన మాజీ గారు ఎన్నో అవకతవకలు, దాంట్లో పెద్ద చరిత్రనే ఉంది. ఒక పుస్తకం అంతా రాయొచ్చు, అంత అవకతవకలు ఉన్నాయి దాంట్లో. ఇంకా రేషన్ కార్డులు కూడా 10 years మరి వాళ్ళు ఇచ్చుంటే బాగుండేది. వాళ్ళు ఇవ్వలేకపోయినారు, మేము ఇస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో రేషన్ కార్డులు అప్పుడు ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే, మళ్ళీ ఇస్తుంది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే. ఇది యశస్విని రెడ్డి గారు చెప్తారు. తొర్రూరుకు అభివృద్ధికి చాలా అనేక నిధులు తీసుకొచ్చాము. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు అంటే ఎన్నికలప్పుడు చెప్పినాయి, ఎన్నికలు చెప్పకుండా కూడా కొన్ని సంక్షేమ పథకాలు చేస్తున్నాయి కాబట్టి ప్రజలు కాంగ్రెస్కే పట్టం కడతారని యశస్విని రెడ్డి చెప్తున్నారు. రామరాజుతో శ్రీధర్ రెడ్డి, సాక్షి న్యూస్, వరంగల్.